బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు కాంగ్రెస్ వైపు. క్వశ్చన్ మార్క్ ఎందుకు? ఇంకా క్వశ్చన్ మార్కే అక్కర్లేదు ఇందులో. నేను మొన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్లో నేను కూడా ఉన్నా. సో నేనే అడిగిన అనమాట, జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మరి ఏంది బీఆర్ఎస్ ఎవరో జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ అడిగిండు, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారా, ఏం జరుగుతున్నదంటే మేము గేట్లు ఎత్తే ఉంచినాం కదా, గేట్లు ఏం క్లోజ్ చేయలేదు కదా, గేట్లు ఎత్తే ఉంచినాం కదా అన్నారు. అంటే 200% బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముందు టేబుల్ ముందు ఒక 15 మంది లిస్ట్ ఉంది రెడీగా ఉన్నోళ్ళు. అంటే రెడీగా ఉన్నోళ్ళు 15 మంది. వీళ్ళు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే, అంటే బై ఎలక్షన్ లేకుండా చూసుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇంకో ఆయన ఎవరో ఉండే, దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఇంకో ఆయన ఎవరో వాయ కదా, ఆయన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఈ ముగ్గురు అయిపోయింది. అంటే ఇంకొక 22 మంది కావాలి. ఇప్పుడు 15 మంది లిస్ట్ రెడీగా ఉన్నది. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్తో డీలా పడిపోయిన గులాబీ నేతలు. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పు నిర్ణయం. రేవంత్ ఆంతరంగికులతో జోరుగా సంప్రదింపులు. బడ్జెట్ సమావేశాల్లోపే జాయినింగ్స్. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం నో ఎంట్రీ. మరి ఇప్పుడు మల్లారెడ్డి లాంటి పెద్ద దొంగున్నాడు, కబ్జా కోర్, ఆయన కూడా తీసుకుంటారా? తీసుకున్న ఆశ్చర్యం లేదు. మీరేమి ఆయన ఎట్లా తీసుకుంటారు, ఆయన తీసుకోకపోవచ్చు, నో, ఎవరినైనా తీసుకుంటారు వీళ్ళు. మీరు ఇప్పుడు ఈ మిగతా 25 మంది గ్రేటర్ హైదరాబాద్లో ఆయన చుట్టుపక్కల ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను పెద్ద నిజాయితీ గల ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? చెరువులు కబ్జా చేసినాడు ఒకడు, భూములు కబ్జా చేసినాడు ఒకడు, మామూలుగా లేదు అసలు. ఇక వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి అధికార పార్టీలో ఉండి మొత్తం ఇప్పుడు నిర్మా వాషింగ్ పౌడర్ అవుతారు. వీళ్ళు ఇంకొకరిని అంటారు కదా నిర్మా వాషింగ్ పౌడర్ అని, వీళ్ళు కూడా అదే చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ గెలిచిన సినిమా వేరే ఉండేదేమో, వేరే మీన్స్ కొంత వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుండే, కానీ అది కూడా పోయింది. ఫస్ట్ చేయాల్సిందంటే కేటీఆర్ కవితని ఫస్ట్ తప్పియాలి పార్టీ నుంచి, అప్పుడేమన్నా ఈ పార్టీ నిలబడే అవకాశం ఉంది. అంతవరకు దెర్ ఇస్ నో ఛాన్సే లేదు అసలు. అందులో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు కూడా ట్విట్టర్లో అక్కడెక్కడ పోస్ట్ చేస్తున్నారు, కేటీఆర్ నువ్వు రాజీనామా చేయని. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇందులో కొందరు ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సీఎం అయిష్టత చూపుతున్నట్టు కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో వారి చేరికకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. సిటీ శివారులోని ఒకే కుటుంబంలోని 2 ఎమ్మెల్యేలు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా వారిని చేర్చుకునేందుకు నిరాకరించినట్టుగా తెలిసింది. వారు చివరికి కర్ణాటక వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూడా కలిశారు. మల్లారెడ్డేనా, ఎవడు ఇంగిన్లా, మల్లారెడ్డి పోయి కలిసిండు కదా. అయినా వారి విషయంలో రేవంత్ ససేమిరానడంతో చేసేది లేక ఇప్పుడు ఆ 2 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆరోపణలు లేని, వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యేలను మాత్రమే తాము తీసుకుంటామని సీఎం స్పష్టమైన సంకేతాలను ఇచ్చినట్టుగా తెలిసింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ఈ చేరికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది. 35కు పడిపోయిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. బీఆర్ఎస్కు చెందిన 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. దీనికి తోడు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవడంతో గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య 35కు పడిపోయింది. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం అంటూ సీఎం రేవంత్ను ఆయన ఇంట్లో పలు సందర్భాల్లో కలిశారు. మెదక్ ఉమ్మడి జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు అప్పట్లో రేవంత్ను కలవడం బీఆర్ఎస్ను కలవరపాటుకు గురి చేసింది. ఇక రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంను కలిశారు. ఒక దశలో ఆయన చేరికకు ముహూర్తం కూడా పెట్టారు. కానీ చివరి క్షణంలో తాను చేరట్లేదని ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలో మళ్ళీ చర్చ నడుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఇప్పటికే సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఆదిలాబాద్లో 2 గులాబీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నిజామాబాద్లో ఒకరు హస్తం బాట పట్టబోతున్నారని చర్చ నడుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నాడు. 4 ఏళ్లు ఇలాగే ప్రతిపక్షంలో ఉంటే ఇటు నియోజకవర్గ అభివృద్ధి వెనకబడిపోతుందని, ఇదే సమయంలో తమ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుందని చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నియోజకవర్గ అభివృద్ధి లేదు, తోటకూర కట్టలేదు, అంత బోగస్. ప్రజలు అన్నది లీస్ట్ ప్రియారిటీ. వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి, వాళ్ళ కుటుంబ అభివృద్ధి, ఆ ఎమ్మెల్యే ఆస్తులు కాపాడుకోవడం ఎట్లా, లేకపోతే ఆయన మీద ఇబ్బంది రాకుండా ఏ రకంగా ఇలా
ఇది తప్ప ప్రజలు అన్న ఆ లైను చివరి నెంబర్లో కూడా ఉండదు. వాడొక 10 లైన్లు రాసుకుంటే పార్టీ మారేటోడు 10వ నెంబర్ కూడా ఉండదు ప్రజలు అన్నది. సో ఇది క్వశ్చన్ మార్క్ ఏం అక్కర్లేదు. ఈ వార్తకి 100కి 200% అతి త్వరలో దాదాపు ఒక 15 మంది జంప్ కాబోతున్నారు. మరి ఎవరిని తీసుకుంటారు అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా ఈ వ్యవహారం అంతా నడిపిస్తే అసలు అవసరం ఏముంది? ఇప్పుడు మీకున్న ఈ 65 మందితోని ప్రభుత్వాన్ని ఏమైనా కూల్చే అవకాశం ఎవరైనా ఉన్నదా? మీ 65 మంది ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నదా? ఆడ మోడీ ఆయన ఇబ్బందుల్లో ఆయనే ఉన్నాడు. వాళ్ళకి వచ్చిన మెజారిటీ లేదు, ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడాల్సిన సిచ్యువేషను, ఇబ్బందులే ఉన్నాడు. ఎట్లాగో చంద్రబాబు నాయుడు గెలిచిండు, ఆయన ఎన్డీఏలోనే ఉన్నాడు. సో ఇన్ని ఈక్వేషన్స్ మీకు పాజిటివ్గా కనిపిస్తున్నప్పుడు దేనికి మరి ఎమ్మెల్యేలు అంత అవసరం ఏమున్నది? మీరు వాళ్ళ నియోజకవర్గాలు కూడా మీరు డెవలప్ చేసి మీరు అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అధికారం చేపట్టడానికి అక్కడ మీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి.